ఇప్పుడు ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చూస్తే 20,000 ఓట్లు మాగంటి గోపీనాథ్ గారికి వేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఈ రెండు పార్టీలు కలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దాని ఓట్ బ్యాంకింగ్ కొంచెం పెరిగినా సరే మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేసాయనుకో వీటికి కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా ఆల్మోస్ట్ బలంగానే ఉందని చెప్పుకోవచ్చు. లంకల దివాకర్ రెడ్డి గారు 26,000 అంటే 25,866 ఓట్లు అంటే సుమారు 26,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఏదే కారణం వల్ల తగ్గినా సరే మాత్రం క్యాండిడేట్ మారారు కాబట్టి తగ్గినా సరే ఖచ్చితంగా ఈ రెండు ఓట్ బ్యాంక్ అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే కాంగ్రెస్ ఒకవేళ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ఎంఐఎం క్యాండిడేట్ నిలబెట్టకుండా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పోటీ చేసినట్లయితే మాత్రం పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఇంకో వ్యక్తితోటి అటు బీజేపీ తోట లేకపోతే ఇంకో ఎవరితో సరే పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ కూడా ఉంటాయి. కాబట్టి వాస్తవంగా గత ఎన్నికల్లో జరిగిన ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనుగుణంగా మనం గమనించట్లయితే మాత్రం ఎంఐఎం కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ స్థానం ఉందో ఆ స్థానంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉంటాయి. పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోవాలనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే పార్టీ పరంగా పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం చెప్తాం. బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ తో పోటీ చేస్తుందా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, ఇంకా అంతవరకు వెళ్ళలేదు. కానీ ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని తప్పేం కాదు. కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించినట్లయితే మాత్రం రెండు పార్టీలకి అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీలకు కూడా గెలిచే అవకాశాలు రెండు పార్టీలకి ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి క్యాండిడేట్స్ కి గతంలో వచ్చిన ఓట్ షేరింగ్ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఉన్న ఇమేజ్ వీటన్నిటిని బేస్ చేస్తే మాత్రం గెలుపు అనేవి రెండు పార్టీలకు ఉన్నాయి. పొత్తులు